బ్రో అలేఖ్య సిటీ పికిల్స్ రమ్య ఎలిమినేషన్ అవుతుంది కదా, ఎలా అనిపిస్తుంది? అదే బాధగా ఉంది. ఈ ప్రపంచంలో అలక్కి బయటకు వస్తే బాధపడేది నేను ఒక్కడనే, ఎవరు బాధపడరు. తెలియక నేను కూడా బాధపడ్డా. దేనికంటే తెలుగు అమ్మాయి కదా, కాస్త పచ్చళ్ళ వ్యాపారం చేసింది, కష్టపడి కూలి నాలు చేసింది. కానీ వాళ్ళకి ఏమన్నా మొదటి నుంచి వాళ్ళకి అందరూ జనాలు ఏమన్నా వాళ్ళకి ఆస్తులు ఉన్నాయి అంటున్నారు అందరూ. సరే వాళ్ళకి ఆస్తులు ఉన్నాయి లేవు చెప్పొద్దు. గేమ్ విషయానికి వస్తే ఆవిడ గేమ్ ఆడిందా అది చెప్పు. ఆడలేదు, గేమ్ ఆడాల పెద్దగా ఏమి లేదు. ఎంతసేపు ఓడెట్టున్నారు ఈడెట్టున్నాడు, ఈడెట్టపోయాడు, ఓడికి ఎంత డబ్బులు ఉన్నాయి, ఈడికి ఎంత డబ్బులు ఉన్నాయి, నా బతికి ఎంత ఇట్టుంది, అయ్యే మాటలే. ఎక్కడ అయ్యే మాటలు అక్కడ అయ్యే మాటలు. దానివల్ల అట్టే బూతులు, దానివల్ల ఎవరు ఓటీలు ఇక్కడ పడిపోయింది. నిజమే, వేయలే ఎవరు ఓటు. నేను నా ఛానల్ పెట్టగానే బూత్ కామెంట్లు ఒకటాయి, ఎవరో దానికి చేస్తారని ఓటు. కాబట్టి మొదటి నుంచి వాళ్ళు చెడ్డ పేరు సంపాదించారు వాళ్ళు. కాబట్టి మంచి పేరు సంపాదించాలని చెడ్డ పేరు సంపాదించాలా మనలో టిఫిన్ అయి ఉంటుంది అనమాట. మనం మాట్లాడే తీరుగానే, మనం జనాలతో మాట్లాడే తీరు, మనం ఆడే పద్ధతి. ఒకవేళ బయట చెడ్డ పేరు ఉన్నా బిగ్ బాస్లో పోయి అందరితో బాగా మాట్లాడి అందరితో మంచితనంగా ఉంటే ఖచ్చితంగా జనాలు ఓటేస్తారు. ఆమె బిగ్ బాస్లో పోయినప్పుడు నుంచి ఏంటంటే మొదటి నుంచి ఎట్టంటే అవరడం, ఎట్టంటే చేయడు, వాళ్ళ కాడ పోవడం, ఎట్ట మాట్లాడడం, వీళ్ళ కాడ పోయి మాట్లాడడం, అటు చేసినాక అది మైండ్లో పెట్టుకొని మనం ఏంది, మన పరిస్థితి ఏంది, మనం ఇలా చేయడాలి కదా, మనకి ఏదో లేక ఒక ఛాన్స్. ఇది ఎలిమినేషన్ ఫేర్ అంటాం. ఖచ్చితంగా ఫేర్ అది. ఓకే, ఇప్పుడు దువ్వాడ మాధురి గారు మనం చూసుకున్నట్టయితే రీతు చౌదరి ఇద్దరు గొడవ పడ్డారు. సో నాగార్జున గారు కూడా అన్నారు మీరు ఇలా అనడం కరెక్ట్ కాదని మాధురిని. సో ఆ సీక్వెన్స్ పైన మీ అభిప్రాయం ఏంటి? అది కరెక్ట్ అన్న కూడా చేస్తా, రైట్, నీ బతికేంత, అది కరెక్ట్ రాంగ్. అది నీ పరిస్థితి కాకపోతే బాగుందని మా బిగ్ బాస్ ఉండి ఏమని అర్థం అంటే, ఇంక దువ్వాడ శ్రీనివాస్ పక్కనవాడు ఆయనకి ఒక 5 కోట్లు వస్తుందనే కదా అర్థం. మరి ఇంక ఎందుకు వచ్చింది ఆ ధైర్యం? ఎవడో సంపాదించిన ఆస్తి మీద నువ్వు కన్నేసి, నువ్వు లాగేసి మాట్లాడు, బయట అదే ఇది బయటదే కదా అయితే లెక్క. ఏమన్నాడు నాగార్జున, నువ్వు బయట తోపు అయితే బయటకు పో, ఇది బిగ్ బాస్. ఇది ఏడకు వచ్చినప్పుడు ఎవడైనా సమానమే, బిగ్ బాస్ లో సమానమే అందరూ. నీకు బయట ఆస్తులు ఉన్నాయి, నీకు అంతస్తులు ఉన్నాయి, నాకు అవుతుంది, ఇది కరెక్ట్ కాదు. అది బిగ్ బాస్ లో ఒకసారి పోతే అందరూ సమానమే. దానికి అర్థం అవ్వాలి, దానికి అర్థం కాల. ఈ రోజు అర్థం ఏముంటది? సాయిని చూసుకున్నా, రమ్యాని చూసుకున్నా, ఎవరిని చూసుకున్నా ఇట్రా నోర్మూయి అంటుంది. కరెక్ట్ చెప్పింది అదే కదా, ఇప్పుడు చెప్పింది అదే. ఎవరిని అడ్డం పెట్టుకొని మాట్లాడింది. ఏ రూపాయి దిక్కు లేకపోతే మాడగదట, సైలెంట్ అయిపోద్ది. భయ్యానికైనా వేస్తారని అందరూ ఓడివుడు అన్నాడనే కదా ధైర్యం. ఇదంతా అంటే ఇదే సమస్య. దువ్వాడ మాధురిని చూసి కంటెస్టెంట్స్ భయపడుతున్నారు హౌస్ లో. ఖచ్చితంగా బయటపోతున్నారు ఆ దెబ్బ పోవాలంటే. ఎందుకంటే వాళ్ళు బయట రాగానే ఇంకోళ్ళు అంత గొడవ పెట్టుకు వచ్చారు బయటకి, ఆయన చేస్తాడు రౌడీల్ని వాళ్ళని తోడుకొచ్చి వాళ్ళని కుమ్మిస్తాడు, బాగా వేస్తాడు గట్టిగా. అందరికి అదే భయం వాడు, ఇంకేం లేదు. ఫస్ట్ రిలేషన్స్ పెట్టుకోను ఇది అదే అనింది హౌస్ లోకి ఎంటర్ అయిన తర్వాత ముందు. సో తర్వాత ఇప్పుడు ఏమైంది, తనూజతో కొద్దిగా బెడ్ మీద ఉండి కొద్దిగా మంచిగా కిస్ చేసింది కదా, దాన్ని ఏమంటావు మరి? ఆడియన్స్ అంటున్నారు, మీరేమంటారు? దానికి మనం ఏం చేయలేం. కొనుక్కునేసార్లు అంతే. ఇది కొనుక్కునేసార్లు ఏంటంటే మంచితనం, ప్రేమ, అభిమానం, ప్రేమించడం. ఆమె ప్రేమించింది కాబట్టి మన మామ ఫ్లాట్ అయిపోయడానికి. నామినేషన్ లో కూడా ఉంది కదా ఇప్పుడు, దానికి ఏమంటావు? వచ్చింది, నిన్న వచ్చింది నామినేషన్ పడింది. పడింది. ఓకే ఓకే. తనుజ గారు పవర్ గెలుచుకొని నామినేట్ చేశారు, డైరెక్ట్ నామినేషన్. సో అసలు అమ్మలా చూసుకున్నామని నామినేట్ ఎందుకు చేశారు? లాస్ట్ టైం నామినేషన్ ఉండింది కదా, అప్పుడు ఎందుకు చేయలేదు, ఇప్పుడు ఎందుకు చేశారు? అది ఏంటంటే ఇంకా నాకైతే తెలియదు, అంత గ్యామ్ లేదు. సరే పడిందిలే, నామినేషన్ పడింది. రాంగ్ ఆన్సర్ ఉంటుంది కానీ నామినేషన్ పడితే సేవ్ అయింది కదా, సేవ్ అయిపోయింది. సో రేపు మళ్ళీ పడతాయి నామినేషన్లు. ఇంకా రేపు కూడా నామినేషన్ పడే ఛాన్స్ ఉంటాయి. మండి తమ్ముడు ఎవరు ఎలిమినేషన్ అయితే బాగుంటుంది? రేపటిగా నెక్స్ట్ వీక్ మాధురి అయ్యే ఛాన్స్ ఉన్నాయి. మాధురి అయినా లేకపోతే ఇంకెవరు అవుతారు, సంజన అన్న ఎవరన్నా అయ్యే ఛాన్స్ ఉన్నాయి. ఆమె గురించి మాట్లాడాలని భయం వస్తుంది ఇక్కడ. అది కదా చేపిస్తారు, నాకు వేస్తుంది భయం. మాధురి గురించి మాట్లాడాలని భయం వస్తుంది. అంటే మాధురి గారి గురించి మాట్లాడాలంటే భయపడద్దు కదా, ఎందుకంటే నాగార్జున గారే నీదేమన్నా ఉంటే తోపు అయితే బయట చూసుకున్నారు. ఆయన నాగార్జున ఆయనకి అంత బాగుంది, మరి నాక ఎవడు వచ్చి ఏమేమి చేస్తాడు అర్థం అవట్లేడా. ఓడివుడు అన్నాడు కింద అక్కడ, అడేదో నేను మాడుతున్నా, నా కొడుకు ఎటారా అంటాడు ఓడివుడు. నాకు అది అర్థం కాదు నిజంగా.